హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. రుచికరమైన ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆలుగడ్డలను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి, ఎంత చిన్నగా కట్ చేస్తే అంత రుచికరంగా ఉంటుందండి కర్రీ. చూసేయండి, ఆలుగడ్డలు కట్ చేసుకున్నాక 2 పచ్చిమిర్చి కూడా 2 కట్ చేసుకున్నాం. అలానే ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకుందాం. మనకు ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు. నెక్స్ట్ స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న ఉన్నాయో అవి, ప్లస్ మనకి తాలింపుకు సంబంధించిన ఆవాలు, పచ్చెనగపప్పు, అలానే జీలకర్ర తాలింపులో 1 నిమిషం వేగనిద్దాం. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉడకనిద్దామండి. ప్లేట్ పెట్టేసుకొని అంత చక్కగా వేగితే అంత రుచికరంగా మనకి ఆలు కర్రీ వచ్చేస్తుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనమైతే కొద్దిగా కరివేపాకు వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూడండి, ఇలా పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. పసుపు వేసుకొని కొంచెం సేపు వేగనిద్దామండి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్ని అయితే వేసుకుందాం. వేసి మనకి తాలింపు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. ఫ్లేమ్ ఏదైతే ఉందో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని ఆలు ముక్కల్ని మంచిగా ఉడికే వరకు ఉంచేసుకుందాం. మధ్యలో ఒక్కసారి తిప్పుకోవడం వల్ల మంచిగా మిక్స్ అవుతుందండి. మిక్స్ చేస్తే కింద పైకి కిందకి మిక్స్ అయ్యి మంచిగా అన్ని ముక్కలు సమంగా ఉడుకుతాయి. మళ్ళీ కొద్దిగా ఉడికించుకుందాం. చాలా చక్కగా అయితే ఉడికిందండి. ఇలా ఉడికిన మిశ్రమంలో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని
కొంచెం సేపు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం. సాల్ట్ మంచిగా ముక్కలకు పడుతుంది. కొద్దిగా ఉడికిన తర్వాత ఒకసారి తీసేసుకొని, మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి మ్యాక్సిమం కారం సరిపడా ఉంటుంది. ఎవరైనా కొద్దిగా ఎక్కువగా కారం ఉండాలనుకున్న వాళ్ళు కొద్దిగా కారం మిక్స్ చేసుకోండి. కారం కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసి కొంచెం సేపు వేగనివ్వటం వల్ల మనకి కారం కూడా పచ్చివాసన అనేది పోతుంది. ఎంత చక్కగా ఆలూ కర్రీ వచ్చిందో చూడండి. ఆలూ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టేనండి. ఈ రెడీ అయిన ఆలూ కర్రీని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కమ్మగా ఆరగించేద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.